క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. సినిమాకో క్యారెక్టర్ నటుడికి కామన్, సీన్కో డ్రెస్ ఇంకా కామన్. కానీ సినిమాకి క్యారెక్టర్ మార్చినట్టుగా, సీనుకి కాస్ట్యూమ్ మార్చినట్టుగా రియల్ లైఫ్లో కూడా క్యారెక్టర్ మార్చేస్తే ఎట్ట? సిల్వర్ స్క్రీన్పై క్యారెక్టర్లు మార్చే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ పైన కూడా క్యారెక్టర్లు మార్చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ పెద్దలతో జగన్ సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిస్తే, మా సినిమాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు జగన్, టికెట్ రేట్లు నిర్ణయించడానికి నువ్వెవరు జగన్ అని గొంతు చించుకుని అరిచారా లేదా, బ్యాలెన్స్ తప్పి మాట్లాడారా లేదా? కానీ ఇప్పుడు క్యారెక్టర్ మార్చేశారు సార్. సినీ ఇండస్ట్రీ విషయంలో రేవంత్ చేసింది కరెక్ట్ అంటున్నారు సార్. కానీ ఇప్పుడు రైట్ అయింది, అప్పుడెందుకు కాలేదన్నదే ప్రశ్న. పైగా కులాల పేరుతో జగన్ను, దిల్ రాజును దూషించారు. ఇక అల్లు అర్జున్ విషయంలో ఎంత జలసితో రగిలిపోతున్నారో అర్థమవుతుంది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే అంటూ తన వాదన వినిపించారు వకీల్ సాబ్. గోటితో పొయ్యేదానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడని ప్రభుత్వం తరపున వకాలతు పుచ్చుకుని మాట్లాడారు. అయ్యా గబ్బర్ సింగ్ గారు, ఒకవేళ ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే, జగన్ సీఎంగా ఉండి ఉంటే, అల్లు అర్జున్పై కేసు బుక్ చేసి ఉంటే తమరు ఇలానే సమర్థించేవారా? శరీరంలో భూకంపం వచ్చినట్టుగా ఊగిపోయేవారు, అవునా కాదా? ప్రశ్నించే పార్టీని అల్లు అర్జున్ అభిమానులు ఒక్కటే అడుగుతున్నారు. చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు రోడ్డుపై పడి దొర్లారు కదా, ఇప్పుడు రోడ్డుపై దొర్లాల్సిన పని లేదు. కుటుంబ సభ్యుడి కోసం కనీసం మద్దతుగా నిలవడానికి మీకు మనసెందుకు రావడం లేదు? ఆన్సర్ మీరు ఎలాగో చెప్పరు, మమ్మల్ని చెప్పమంటారా? మీకంటే చిన్నవాడైన అల్లు అర్జున్ సక్సెస్ను మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అతనిపై జలసితో రగిలిపోతున్నారు. అవునా కాదా అంటూ నిలదీస్తున్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తన పేరు చెప్పలేదని రేవంత్ రెడ్డి బన్నీని అరెస్ట్ చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేతంటూ పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ కరెక్ట్గానే వ్యవహరించారని అన్నారు. నిజమే కావచ్చు. మరి ఇవే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నప్పుడు ఏమైపోయాయి మీ నీతి సూక్తులు, ప్రవచనాలు, సుమతి శతకాలు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన అల్లు అర్జున్ అభిమానులైన పవన్ను ప్రశ్నిస్తోంది ఒక్కటే, మీ క్యారెక్టర్ ఇంతేనా బ్రో అని. అంతేకాదు, ఓ 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. నాడు జగన్ సినీ పెద్దలను సత్కరించి గౌరవించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. సినీ ప్రముఖులను జగన్ అవమానించారని ఎల్లో మీడియాతో కుమ్మక్కై జగన్పై దుష్ప్రచారం చేశావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. చిరంజీవితో జగన్ దండం పెట్టించుకున్నారని అదో పెద్ద నేరమన్నట్టుగా ఫీల్ అయిపోయి గొంతు చించుకుని అరిచావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఒక్కొక్కరు వంగి దండాలు పెడితే ఫీల్ అవ్వడానికి మీ మనసు అంగీకరించడం లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. నేడు సీఎం రేవంత్ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని క్లియర్ కట్గా చెప్పినా నోరు మెదపలేకపోతున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. నాడు టికెట్ల రేట్లు నిర్ణయించడానికి నువ్వెవరు జగన్ అని నిలదీసినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిలదీయలేరు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జగన్ రెడ్డి, దిల్ రాజు రెడ్డి అని నోరు పారేసుకున్నట్టుగా నేడు రేవంత్ రెడ్డి, దిల్ రాజు రెడ్డి అని నోరు పారేసుకోలేవు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఇదే తొక్కిసలాట ఏపీలో జరిగి అర్జున్పై కేసు బుక్ అయి ఉంటే రోడ్డెక్కి హంగామా చేస్తుంటావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. అల్లు అర్జున్ అరెస్టుపై, ఇండస్ట్రీ కష్టాలపై సీఎం రేవంత్ను ప్రశ్నిస్తే రాత్రి కలలోకి హైడ్రా వస్తుందని భయపడుతున్నావు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. తమరి కంటే చిన్నవాడైన అల్లు అర్జున్ స్వశక్తితో ఎదిగి ఇంతటి సక్సెస్ సాధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు, అవునా కాదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అల్లు అర్జున్ అభిమానులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఈ ప్రవచనాలు, సూక్తులు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళినప్పుడు ఆయన గౌరవంతో వాళ్ళని సత్కరించి, గౌరవించి, వారితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చిన రోజున అవమానించారని, నడిపించారని, దండం పెట్టించుకున్నారని, ఇలా రకరకాలుగా ఎల్లో మీడియాతో కుమ్మక్కై పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్, అది ప్రతి సందర్భంలో నేను వినిపిస్తూనే ఉన్నా, మళ్ళీ వినిపిస్తా, కాసేపు తర్వాత మళ్ళీ వినిపిస్తా. కానీ ఈరోజు మాత్రం నోరు పెగలడానికి భయపడుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టే అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కావచ్చేమో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. తప్పకుండా అందరి విషయంలో చట్టం అందరికీ సమానం.
మరి చట్టం తన పని తాను చేసుకుపోయింది కదా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో. మరి అది తప్పని రోడ్డు మీద ఎందుకు దొర్లారు? ఇప్పుడు న్యాయస్థానంలో ఏదైనా సరే అక్కడే తేలుతుందని అంటున్నారు కదా, మరి అప్పుడు కూడా న్యాయస్థానంలో తేలేంత వరకు మీరు ఆగాలి కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఆయన జగన్ గారి మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు, అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి, హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్వన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది పట్టు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్.